ఓం నమో హరిహరాభ్యాం. కార్తీక పురాణం 11వ అధ్యాయం మందరుడు పురాణ మహిమ. ఇంకా వశిష్ఠుల వారు జనక మహారాజు దగ్గర ఇట్లా చెప్తున్నారు. ఈ కార్తీక మాసం గురించి ఎంత చెప్తేనూ తనివి తీరదు. ఈ మాసంలో విష్ణువుని అవిసె పూలతో పూజిస్తే చంద్రాయన వ్రతం చేసినంత ఫలం కలుగుతుంది. విష్ణు అర్చన అనంతరం పురాణ పఠనం చేయించిన వినిపించిన అటువంటి వారికి తప్పనిసరిగా వైకుంఠం ప్రాప్తిస్తుంది. దీన్ని గురించి ఒక ఇతిహాసం కలదు, శ్రద్ధగా ఆలకింపుము. అట్లా అనేసి వశిష్ఠుల వారు చెప్తున్నారు. పూర్వం కళింగ దేశంలో విప్రుడు ఉన్నాడు. ఇతడు ఇతరుల ఇండ్లల్లో వంట పని చేస్తూ అక్కడనే భోంచేస్తూ ఉండేవాడు. మద్య మాంసాది పానీయాలు సేవించి తక్కువ జాతి సాంగిత్యం వలన స్నాన జపం దీపారాధనలు ఇలా ఆచరించకుండా దురాచారుడై ఉన్నాడు. కానీ అతని భార్య మహాసాధ్వి, గుణవంతురాలు, శాంతిమంతురాలు. భర్త ఎంత దుర్మార్గుడైనా పతినే దైవంగా నుంచి సకలోపచారాలు చేయుచు పతివ్రత ధర్మం పాటిస్తూ ఉండింది. మందరుడు ఇతర ఇండ్లల్లో వంటవాడిగా పనిచేసి ఇల్లు గడవకుండా చిన్న పని చేసుకుంటూ ఉన్నాడు. ఆఖరికి అది కూడా పోయిన వల్ల పొట్ట గడవకుండా దొంగతనాలు చేసి దారిలో పోయే వాటసారులని బాధించి వాళ్ళ వద్ద ఉండే ధనమును వస్తువుల్ని అపహరించి ఇట్లా జీవిస్తూ ఉన్నాడు. ఒక దినము ఒక బ్రాహ్మణుడు అడవి దారిన పోతూ ఉండగా అతన్ని భయపెట్టి కొంత అతని దగ్గర ఉండే ధనముని అపహరించుచూ ఉండగా అక్కడికి మరొక కిరాతకుడు వచ్చి ధనాసచే వారిద్దరిని చంపేసి ధనము అతను మూట కట్టుకున్నాడు. సమీపంలో ఒక గుహలో నుంచి ఒక పులి ఒకటి వచ్చి కిరాతకుని పైన పడింది. ఆ కిరాతకుడు దాన్ని చంపేసినాడు. కానీ ఆ పులి కూడా అతని పంజాలతో కిరాతకుడిని కొట్టిన వల్ల ఆ దెబ్బకు కిరాతకుడు కూడా చనిపోయినాడు. ఈ విధంగా ఒకే కాలంలో నలుగురు 4 విధాలుగా చనిపోయినారు. ఈ నలుగురు కూడా యమలోకంలో అనేక శిక్షలు అనుభవించుచూ ఉన్నారు. ఇలా ఉండగా మంద్రుడు చనిపోయిన నాటి నుంచి అతని భార్య నిత్యము హరినామ స్మరణ చేసి సదాచారవర్తిని అయి భర్తని తలుచుకొని దుఃఖించుతూ కాలం గడుపుతూ ఉన్నింది. కొన్నాళ్లకు ఆమె ఇంటికి ఒక ఋషి వచ్చాడు. ఆ వచ్చిన ఋషిని గౌరవంగా ఆహ్వానించి పాదాలు కడిగి, స్వామి, నేను దీనురాలను, నాకు భర్త లేదు, సంతానం కూడా లేదు. నేను సదా హరినామస్మరణ చేస్తూ జీవిస్తూ ఉన్నాను కాబట్టి నాకేదైనా మోక్ష మార్గాన్ని ప్రసాదించండి అట్లా అనేసి బతిమాలకునింది. అప్పుడు ఆ ఋషి ఆమె వినయమునకు సంతోషించి, అమ్మా, ఈ దినము కార్తీక పౌర్ణమి, చాలా పవిత్రమైన దినము. ఈ దినమును వృధాగా పాడు చేసుకోవద్దు. ఈ రాత్రి దేవాలయంలో పురాణ పఠనం చదువుతారు. నేను చమురు తీసుకొని వస్తాను. నీవు ప్రమిదను వత్తిని తీసుకొని రావాలి. దేవాలయంలో ఈ వత్తిని తెచ్చిన ఫలం నీవంతుగాను అట్లా అని చెప్పి అందులో ఆమె సంతసించి సరే వెంటనే దేవాలయానికి వెళ్ళి శుభ్రపరిచి గోమయంచే అలికి ముగ్గులు పెట్టి తానే స్వయంగా వత్తి చేసి 2 వత్తిలు వేసి ఋషి తెచ్చిన నూనె ప్రమిదలో పోసి దీపారాధన చేసింది. అటు తర్వాత ఇంటికి వెళ్ళి తనకు కనిపించిన వాళ్ళందరికీ ఈరోజు రాత్రి ఆలయంలో పురాణ కాలక్షేపం ఉంది రమ్మని చెప్పి పిలిచి అందరినీ పిలుచుకొని పోయింది. ఇట్లా ఉండగా ఆ రోజు రాత్రంతా పురాణ కాలక్షేపం చేసి మరుసటి దినం ఇంటికి వచ్చింది. ఇలా కొన్ని రోజుల తరువాత ఆమె మరణించింది. ఆమె పుణ్యాత్మురాల వల్ల విష్ణుదూతలు వచ్చి ఆమెని వైకుంఠమునికి తీసుకొని పోయినారు. కానీ ఆమె పాపాత్ముడైన భర్తతో సహవాసం ఉండవల్ల కొంచెం దోషం ఉన్నింది కాబట్టి మార్గమధ్యంలో యమలోకానికి తీసుకొని పోయినారు. అక్కడ నరకంలో మరి ముగ్గురితో బాధపడుతున్న తన భర్తని చూసి, విష్ణుదూతలారా, నా భర్త మరి ముగ్గురు ఈ నరక బాధలు పడుతున్నారు, నా యందు దయ ఉంచి వారిని కూడా ఉద్ధరింపండి అట్లా అనేసి అడుక్కుంది. అప్పుడు విష్ణుదూతలు చెప్తున్నారు, అమ్మ, నీ భర్త బ్రాహ్మణుడై ఉండి కూడా స్నాన సంధ్యాదులు చేయకుండా పాపాత్ముడైనాడు. 2వ వాడు బ్రాహ్మణుడు, అతడు ధనాస చేత ఇట్లా ఇతరుల్ని చంపి
చంపి ధనం అపహరించినాడు. 3వ వాడు వ్యాఘ్రంగా ఉన్నాడు. 4వ వాడు పూర్వం ద్రవిడ దేశంలో బ్రాహ్మణుడుగా జన్మించి ద్వాదశి రోజు కూడా తైలలేపనము మద్య మాంస భక్షణ చేసిన వల్ల వీళ్ళందరూ పాపాత్ములుగా ఉండారు. కాబట్టి నరక బాధలు అనుభవిస్తూ ఉంటారు ఈ నలుగురు అట్లా అని చెప్పినారు. అందులోకి ఆమె చాలా విచారించి, ఓ పుణ్యాత్ములారా, నా భర్తతో పాటు మిగిలిన ముగ్గురిని కూడా నేను ఉద్ధరిస్తాను అట్లా అనేసి అడుక్కొనగా, అమ్మ ఈరోజు నీవు కార్తీక శుద్ధ పౌర్ణమి రోజు నీవు వత్తి చేసిన ఫలమును వ్యాఘ్రముకు, ప్రమిద ఫలమును కిరాతకునకు, పురాణం వినుట కలిగిన ఫలము విప్రునకు దారపోస్తే మోక్షం కలుగుతుంది అని చెప్పగా, అందులకు ఆ మట్లే చేసి ఆ పుణ్యఫలాన్ని వాళ్ళకి ఇచ్చింది. ఆ నలుగురు ఆమె కడకు వచ్చి క్షమించమని అడిగి విమానం ఎక్కి వైకుంఠానికి వెళ్ళారు. కాబట్టి ఓ రాజా, కార్తీక మాసంలో పురాణము వినుట వలన, దీపం వెలిగించుట వలన ఎట్టి ఫలితం కలుగుతుందో తెలుసుకుంటివా? అట్లా అనేసి వశిష్ఠుల వారు చెప్పినారు. 11వ అధ్యాయము 11వ రోజు పారాయణం సమాప్తం. ఓం నమో హరిహరాభ్యాం.